అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పరారీలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా పట్టుకుంటామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నరేష్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. అయ్యప్ప మాలదారులు, హిందూ సంఘాలు, రాజకీయ నేతలు నరేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 4 రోజుల ముందు నరేష్ అనేటువంటి వ్యక్తి అయ్యప్ప స్వామి భక్తులను, అయ్యప్ప స్వామి ఒక మానవభావాలను దగ్గరేసే విధంగా మాట్లాడడం అనేది మనం చూసాం. ఇక నేను ఒక 20 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప పూజ చేసుకున్నటువంటి వ్యక్తులు నేను ఒక పురుషాన్ని మన మా మానవాళ్ళు దెబ్బతినడం మనకు బాధాకరంగా జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నూతనంగా ఇవాళ ఛార్జ్ చేసుకున్న డీజీపీ గారు కూడా నేను ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది అన్ని కులాలతో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి భారతదేశం. ఇది ఆ పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కాకుండా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన నరేష్ను కఠినంగా శిక్షించాలన్నారు. అయ్యప్ప మాలధారణ అత్యంత పవిత్రమైనదని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని, అయ్యప్ప స్వామిని మాల వేసుకునే అయ్యప్ప స్వాములను కించపరచడం దారుణమని మండిపడ్డారు. ఎవరు ఏ మతాన్ని, కులాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. బైరి నరేష్పై త్వరలోనే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్ హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన నరేష్పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ వర్గంపై రాజాసింగ్ ఎవరిపై కామెంట్ చేయకపోయినా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని, అయ్యప్ప స్వాముల మీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు రోడ్డెక్కారు. నరేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక వీడియో వైరల్ అవుతుంది. హిందూ దేవి దేవతల పైన ఆయన కామెంట్ చేస్తుండు, అయ్యప్ప స్వామి పైన ఆయన కామెంట్ చేస్తుండు. ఓయూ స్టూడెంట్ అంట, ఆయన పేరు నరేష్ అంట. హిందూ దేవి దేవతల పైన నువ్వు కామెంట్ చేస్తున్నావు, తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దాదాపు 45 డేస్ స్వామిలు చాలా శుద్ధితోని, భక్తితోని మాల వేసుకుంటారు, పూజ చేస్తారు. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి పైన ఇంత ఘోరంగా మాట్లాడిండు, ఈయన పైన పీడీ యాక్ట్ వేస్తారా? 24 అవర్స్ టైం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, అదేవిధంగా కొత్తగా మన వచ్చిన డీజీపీ గారికి 24 అవర్స్ టైం ఇస్తున్నాం. ఇట్లాంటి